JEE Mains 2024 సెషన్ 2 డే 5 షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అనేది వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్ అయితే పేపర్ అనాలిసిస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నాకు సింబల్ గట్టుకొని నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ అనాలిసిస్ పేపర్ 9th మార్నింగ్ ఏప్రిల్ ఎలా ఉందంటే కనుక మీడియం నుంచి ఆర్ట్ వర్క్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పేపర్ అనేది. సో 9th మార్నింగ్ ఏప్రిల్ షిఫ్ట్ అనేది చూసుకున్నట్లయితే కనుక ఇంపార్టెంట్ టాపిక్స్లో బైనామియల్ నుంచి 1-2 క్వశ్చన్లు అయితే అడిగారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్, ప్రాబబిలిటీ నుంచి 1-2 క్వశ్చన్లు అడిగితే అడగడం జరిగింది. పెరిమిటేషన్ కాంబినేషన్ ఏదైతే ఉందో 1-2 క్వశ్చన్లు అయితే అడిగారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్, లిమిట్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ 1 క్వశ్చన్ అడిగారు. వెక్టార్ 3D 1-2 క్వశ్చన్లు అయితే అడగడం అయితే జరిగింది. మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక వెరీ లెంతీగా అయితే ఇచ్చారు. ఫిజిక్స్ చూసుకున్నట్లయితే కనుక చాలా ఈజీగా అయితే ఉంది మ్యాథ్స్తో కంపేర్ చేస్తే. మొత్తం పేపర్ అనేది మీడియంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వెయిటేజ్ చూసుకున్నట్లయితే కనుక సర్క్యూట్ అనాలిసిస్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్టర్నేట్ కరెంట్ నుంచి ఒక క్వశ్చను, మ్యాక్సిమం అండ్ మినిమం కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక క్వశ్చను, ఎలక్ట్రిసిటీ నుంచి ఒక క్వశ్చను, వర్క్ ఎనర్జీ పవర్ నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో చాలా క్వశ్చన్స్ అనేవి ఫార్ములా బేస్డ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. ఇంకా కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక ఈజీ నుంచి మోడరేట్ వరకు అయితే ఇచ్చారు పేపర్ అనేది. ఇంపార్టెంట్ టాపిక్స్లో కెమికల్ బాండింగ్ నుంచి, సాల్ట్ అనాలిసిస్ నుంచి, బయోమాలిక్యూల్స్, ఆల్కహాల్, ఫీలాల్, ఎర్త్, కెమికల్ కైనమెటిక్స్ నుంచి, మోల్ కాన్సెప్ట్ నుంచి అయితే ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మెనీ క్వశ్చన్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలోంచి అన్ని సిఆర్టీ బేస్డ్ అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఫ్యూ అసెషన్ రీజన్ క్వశ్చన్స్ అయితే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి కూడా అడగడం అయితే జరిగింది. చాలా క్వశ్చన్స్ అనేవి కాన్సెప్టువల్ అండ్ థియరిటికల్ అయితే ఉన్నాయి, చాలా అనేవి. పేపర్ మొత్తం చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ అయితే కొంచెం టఫ్గా అయితే ఉంది. ఫిజిక్స్ అనేది మీడియంగా అయితే ఇచ్చారు. కెమిస్ట్రీ కూడా ఈజీగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇది డే 5 షిఫ్ట్ 1 పేపర్కి సంబంధించింది. ఇప్పుడు డే 5 షిఫ్ట్ 2 పేపర్ అయితే చెప్తాను. మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ పేపర్ ఈవినింగ్ షిఫ్ట్లో చూసుకున్నట్లయితే కనుక మోడరేట్ నుంచి అంటే మీడియం నుంచి ఐ వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మ్యాథ్స్ సబ్జెక్ట్ క్వశ్చన్స్ అనేవి టప్పర్గా అయితే ఇచ్చారు ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ క్వశ్చన్స్ అనేవి వెరీ లెంతీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే టైం తీసుకునే విధంగా ఎక్కువ టైం తీసుకునే విధంగా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ నుంచి క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ఫైనైట్ సిరీస్ ఏదైతే ఉందో దాని మీద నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారు. కోఆర్డినేట్ కాంపౌండ్స్ ఏదైతే ఉందో దాని మీద నుంచి అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సీక్వెన్స్ అండ్ సిరీస్, స్ట్రైట్ లైన్, పారాబోలాకి సంబంధించి అయితే ఒక్కొక్క క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 1-2 క్వశ్చన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మ్యాథ్స్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మీడియం నుంచి ఐ వరకు అయితే ఉంది పేపర్ అనేది. సో అలాగే మనం ఫిజిక్స్ చూసుకున్నట్లయితే కనుక ఈజీగానే ఇచ్చారు మ్యాథ్స్ కంటే. అలాగే పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఓవరాల్ పేపర్ అనేది మోడరేట్ అయితే ఉంది, మీడియంగా అయితే ఇచ్చారు. 9th ఏప్రిల్ ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ అనేది ఈజీ నుంచి మీడియం వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది కంపేర్ టు జనవరి షిఫ్ట్స్తో కంపేర్ చేసుకుంటే. అలాగే మార్నింగ్ షిఫ్ట్తో కంపేర్ చేసుకుంటే ఈవినింగ్ షిఫ్ట్ అనేది కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకున్నట్లయితే కనుక మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఒకటైతే ఇచ్చారు. నెక్స్ట్ మాలిక్యులర్ డయాగ్రామ్ నుంచి కైనమెటిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రే ఆప్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్, వర్క్ ఎనర్జీ పవర్ నుంచి ఒక క్వశ్చన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఒక క్వశ్చన్, యూనిట్ అండ్ డైమెన్షన్స్ ఏదైతే ఉందో దాని మీద నుంచి అయితే ఒక్కొక్క క్వశ్చన్ అయితే అడగడం అయితే జరిగింది. కెమిస్ట్రీ చూసుకున్నట్లయితే కనుక ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగిందన్నమాట కెమిస్ట్రీలో. అలాగే పేపర్ చూసుకున్నట్లయితే కనుక థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడగడం అయితే జరిగింది. పేపర్ చూసుకున్నట్లయితే కనుక ఈజీ నుంచి మోడరేట్ వరకు అయితే ఉంది పేపర్ అనేది. క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి చూసుకున్నట్లయితే కనుక సొల్యూషను, కైనమెటిక్స్, కెమికల్ కైనమెటిక్స్ ఉంది కదా దాని మీద నుంచి అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారు. అలాగే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 3 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అయానిక్ ఈక్విలిబ్రియం నుంచి ఒక క్వశ్చన్, అటామిక్ స్ట్రక్చర్ నుంచి ఒక క్వశ్చన్, అదే బ్లామర్ లైమన్ సిరీస్ ఉంది కదా దాని మీద నుంచి వస్తే ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. సాల్యుబిలిటీ ప్రొడక్ట్, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. 2-3 క్వశ్చన్స్ అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగారు. 1-2 క్వశ్చన్లు పీ బ్లాక్ సంబంధించి డిలీటెడ్ సిలబస్లో ఏదైతే ఉందో దాని మీద నుంచి అయితే అడిగారు. కానీ అది కాన్సెప్ట్ అనేది ఎన్సీఆర్టీ బేస్డ్ కాన్సెప్ట్ అయితే అడగడం అయితే జరిగింది. సో అలాగే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ మోర్ వెయిటేజ్ అయితే ఇచ్చారు. ఫిజికల్ కెమిస్ట్రీ కంటే ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎక్కువ వెయిటేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓవరాల్ పేపర్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ పేపర్ అనేది కొద్దిగా హార్డ్గా అయితే ఉంది, ఫిజిక్స్ పేపర్ మీడియము, కెమిస్ట్రీ పేపర్ ఈజీగానే ఉంది. సో
మార్నింగ్ షిఫ్ట్ కూడా అంతే, మ్యాథ్స్ పేపర్ అనేది టఫ్గా అయితే ఉంది. ఫిజిక్స్ పేపర్ మీడియము, కెమిస్ట్రీ ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మార్నింగ్ షిఫ్ట్ అనేది మీడియం లెవెల్లో అయితే ఇచ్చారు. అదే ఈవినింగ్ షిఫ్ట్లో అయితే చూసుకున్నట్లయితే కనుక ఈవినింగ్ షిఫ్ట్లో కూడా మీడియం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిజిక్స్ సంబంధించి ఆల్ ఓవర్గా చూసుకున్నట్లయితే కనుక ఈవినింగ్ షిఫ్ట్లో కూడా మీడియంగానే ఇచ్చారు. సో ఫిజిక్స్ కూడా మీడియంగానే ఇచ్చారు. మ్యాథ్స్ అయితే హార్డ్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ జేఈఈ మెయిన్స్ 5th డే షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 సంబంధించిన పేపర్ అనాలిసిస్ అనేది.